ఇంకొక విషయం సార్ అంటే ఈ యుద్ధ నేపథ్యంలో మనం మాట్లాడుకోవాల్సిందేందంటే రూపాయి వాల్యూ గూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. మొన్న పార్లమెంట్‌లో గూడా వాళ్ళు మాట్లాడుతునేటప్పుడు వేరే దేశాలను కంపేర్ చేస్తూ వాళ్ళ యొక్క విలువలు ఇంత తగ్గిపోయినాయి. మనయి ఇంత మాత్రమే తగ్గిపోయినాయి అన్న జెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని ఎట్లా జూడొచ్చు? తగ్గిపోతుందని వాదనలు బలంగా వినిపించినప్పుడు వేరే దేశాలతోని కంపేర్ చేస్తూ వాళ్ళకంటే మనం తక్కువనే మనది పడిపోయింది. పడిపోయింది వాళ్ళకంటే మనం తక్కువ పడిపోయిందని చెప్పడాన్ని ఎట్లా జూడొచ్చు? అనిల్ గారు, ఇది చాలామందికి అర్థం కాని ప్రశ్న ఏంటంటే, అసలు నిజంగా ఈ విలువలు ఎట్లా నిర్ణయించబడతాయంటే, హ్మ్. క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే, మన ప్రపంచంలో మనం చేసే ఎగుమతులు, దిగుమతులు, ఎగుమతులు. అలాగే జీడీపీ, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, అలాగే మనకు బ్యాంకుల్లో ఉన్న బంగారు నిల్వలు, వీటి అన్నిటి ఆధారంగా మనం విలువ నిర్ణయిస్తూ ఉంటాం. ఈరోజు ప్రపంచంలో విలువ నిర్ణయించడంలో డాలర్ అనేదాన్ని ప్రామాణికంగా అమెరికా బాగా కృషి చేసి తన డాలర్‌నే ప్రామాణికత నిదర్శనంగా పెట్టింది. దాన్ని ఇరాన్ అంగీకరించలేదు. అది వేరే విషయం. మళ్ళీ మనం చర్చించుకుందాం. డాలర్ ఎదురుగా రూపాయి విలువ విషయ సందర్భానికి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారి టైంలో మనం రూ. 63 ఇస్తే ఒక డాలర్ వచ్చేది. అది చాలా పీక్‌గా ఇదే గౌరవ ప్రధాని మోడీ గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా, ఇప్పుడే నిర్మలా సీతారామన్ గారు అప్పుడు బీజేపీ నేతగా చాలా క్రిటిసిజం తోటి మన్మోహన్ సింగ్ గారిని ఎగతాళి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అది బహుశా మనం చర్చిస్తున్న క్రమానికి రూ. 96 పోయింది ఈ రోజుకి. అది ఇంకో రేపు ఎల్లుండో 100కు 100 ఈక్వల్ అయితే 100కు ఒక డాలర్ ఈక్వల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఇట్లా జరిగిందంటే సార్, మనం డాలర్‌ని ప్రామాణికంగా తీసుకున్నాం మనం. ఇది అమెరికా సెంట్రిక్ విదేశాంగ విధానాన్ని తీసుకునే క్రమంలో పూర్తిగా అమెరికాకు సంబంధించిన విదేశాంగ విధానానికి సంబంధించిన ఎగుమతులు, దిగుమతుల పాలసీని యాజిటీస్ తీసుకోవడం వల్ల మన రూపాయి విలువ ఏదైతుందో డాలర్‌కి లోబడి కొనసాగుతుంటూ వచ్చింది. ఇదే చైనా ఉంది. యువాన్‌ను వాళ్ళు చాలా సందర్భాల్లో ఉపయోగించే ప్రయత్నం చేశారు. భారతదేశం గొప్పదనం ఏంటంటే, మనది చాలా పెద్ద మార్కెట్ సార్. ప్రపంచానికి భారతదేశం ఎంతైతే అవసరమో, భారతదేశానికి ప్రపంచం కూడా అంతే అవసరం. ఎందుకోసం అంటే ప్రపంచంలో ఇదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన వస్తువులను అమ్మకానికి చాలా పెద్ద మార్కెట్గా భారతదేశాన్ని గుర్తిస్తుంది. అయితే అమెరికా ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేయడం కోసం గతంలో మనం బ్రిక్స్ ఏర్పాటు చేశాం సార్. అంటే బ్రిక్స్ అంటే ఏంటంటే బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇండియా. ఈ ఇవన్నీ కలిసి చైనా పెద్ద మార్కెట్, ఇండియా పెద్ద మార్కెట్, బ్రెజిల్ పెద్ద మార్కెట్, సౌత్ ఆఫ్రికా పెద్ద మార్కెట్, బ్రెజిల్ పెద్ద మార్కెట్, ఇవన్నీ కలిస్తే పేద మార్కెట్. ఈ మార్కెట్ మనం సిద్ధం చేసుకుంటే ఏమైందంటే అమెరికాకు ధీటుగా మనం నిలబడే అవకాశం మనకు ఉండేది. రూపాయి తన మారకాన్ని కోల్పోయే అవకాశం ఉండకపోయేది. ఈరోజు బ్రిక్స్కు వర్చువల్గా ఎప్పటికి మారుతుంటారు అధ్యక్షులు. ఈరోజు ఇండియాకి దానికి అధ్యక్షులు. ఆ బ్రిక్స్ నిర్మాణాన్ని మనం బలోపేతం చేయడంలో మనం ఫెయిల్ అయినాం సార్. ఫెయిల్ అయిపోయి ట్రంప్ సెంట్రిక్ ఫారిన్ పాలసీ తీసుకోవడంలో ఏమైపోయిందంటే మన ఎగుమతులు, దిగుమతులు వాళ్ళు పెట్టిన ఆంక్షలకి తలకిందులు అయిపోయినాయి. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు వరకు మనం దిగుమతులు క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నాం. కానీ మన ఎగుమతులు ఉన్నాయి. రైస్, బాస్మతి రైస్, మన పసుపు ఉంది, టర్మరిక్, అలాగే మన బంగారం ఆభరణాలు ఉన్నాయి. అంటే బంగారం మన దగ్గర దొరకదు, కానీ బంగారం తెచ్చినాక ఆభరణాలు అద్భుతంగా తయారు చేస్తాం. ఇవన్నీ మనకు ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో పోతుంటాయి. ఈ దిగుమతుల మీద మన మీద ప్రభావం పడడంతో పాటుగా ఎగుమతుల మీద కూడా ప్రభావం పడింది. దాంతో రైతులకు, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసే వాళ్ళకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఇప్పటికీ యూఏఈ నుంచే మనకి ఎక్కువ గోల్డ్, అట్లాగే సిల్వర్ వస్తుంటుంది. అందుకోసం మనం ఏం చేసామంటే అమెరికాకు అనుకూలమైన ఆర్థిక విధానాలను తీసుకోవడం ఏమైపోయిందంటే రూపాయి కింద పడిపోవడం స్టార్ట్ అయిపోయింది. దీన్ని విజయం చేయడంలో గౌరవ ప్రధాని మోడీ గారు కానీ, నిర్మలా సీతారామన్ గారు కానీ ఫెయిల్ అయిపోయారు. ఇది చాలా క్లియర్గా మనం గుర్తించాల్సిందే. ఆ ప్రభావమే రూపాయి విలువ పడిపోవడం స్టార్ట్ అయిపోయింది.